ఐటీ రైట్స్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐటీ రైట్స్ పై స్పందించారు. ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి మీడియాకు అభివాదం చేసిన దిల్ రాజు ఈ తనిఖీలు తన ఒక్కడిపైనే కాదని ఇండస్ట్రీ మొత్తం రైట్స్ జరుగుతున్నాయన్నారు. టాలీవుడ్ ను ఐటీ దాడులు వెంటాడుతున్నాయి. 2 రోజులుగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ల ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. దిల్ రాజు, మైత్రి నిర్మాతలు రవి, నవీన్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. దీంతో టాలీవుడ్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఐటీ అధికారుల లిస్టులో ఇంకా ఎవరెవరున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. రీసెంట్ గా మైత్రి మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రం భారీగా కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఐటీ అధికారులు ఈ నిర్మాతల ఇళ్లలో దాడులు చేస్తున్నారు. మరోవైపు 2వ రోజు ఐటీ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్ ను ఐటీ అధికారులు విచారించారు. వారు నిర్మించిన పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లాభాలు రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే వసూళ్లకు తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారులు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళలో ఐటీ రైట్స్ చేస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో, నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అయితే రైట్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు బయటికి వచ్చి అభివాదం చేస్తూ నా ఒక్కడిపైనే కాదు ఇండస్ట్రీలో చాలా మంది పైన కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పాడు. ఇండస్ట్రీ మొత్తం ఐటీలు తనిఖీలు జరుగుతున్నాయని చెప్పాడు. అయితే ఇప్పటికే సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో ఇంకా ఐటీ దాడులు, సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ కి సంబంధించి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఐటీ రైట్స్ ప్రస్తుతం దిల్ రాజు ఇంట్లో, సుకుమార్ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన పుష్ప 2 భారీగా వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ పేమెంట్ లేదు అంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయంటూ కూడా నిర్మాత దిల్ రాజు అన్నారు. టాలీవుడ్ లో ఐటీ దాడులు హడలెత్తిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ఇంకా ఎవరెవరున్నారనే దానిపైన అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతల నివాసాల్లో దాదాపు 2 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాము. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నటువంటి దిల్ రాజు ఇటీవల కాలంలో 2 భారీ బడ్జెట్ తో 2 చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ తో పాటు మరోవైపు హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తుంది. ఈ 2 చిత్రాలకు ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరించారు. అయితే బ్యాలెన్స్ షీట్స్ 2021 నుంచి బ్యాలెన్స్ షీట్స్ సంబంధించినటువంటి దాంట్లో సరిగా మెయింటైన్ చేయకపోవడం అయితే, మరోవైపు ఇటీవల కాలంలో విడుదలైనటువంటి 2 చిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖలో చెల్లింపుల విషయంలో కొంత వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏకకాలంలో నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా అటు ఐటీ శాఖ అధికారులు టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలని చేస్తున్నారు. ఇందులో ఎస్వీఎస్ అంటే ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంబంధించిన దిల్ రాజు నివాసాలు, తన కూతురు హన్సితారెడ్డి నివాసాలు, తన సోదరుడు శిరీష్ నివాసాలు ప్రస్తుతం సోదాలు ఇస్తున్నారు. దీంతో పాటు మైత్రి మూవీ సంబంధించిన నిర్మాత అనిల్ తో పాటు చెర్రీ నివాసాలు కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో దిల్ రాజు కొద్దిసేపటిమే బయటకు వచ్చి మీడియాకు అభివాదం చేశారు. కేవలం తన ఒక్కడి మీదనే సోదాలు జరగడంలో ఇండస్ట్రీలో చాలా మందిపై అటు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ అయిన సందర్భంలో రొటీన్ గా సాగే సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందు కూడా దిల్ రాజు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం టాలీవుడ్ లో సంబంధించినటువంటి ఇటీవల కాలంలో తెరకెక్కించిన 2 భారీ బడ్జెట్ చిత్రాలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన చెల్లింపుల విషయంలో కొంత వ్యత్యాసాలు రావడంతో, కొంత ఆరోపణలు రావడంతో దిల్ రాజు నివాసాలపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సుమిత్ర, అదే సునీల్, దిల్ రాజు సతీమణితో కలిసి బ్యాంకుకి వెళ్లి కూడా చెక్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి?
ఎస్, నిన్న మనం చూసాం. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దిల్రాజ్ సతీమణి తేజస్విని జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ తీసుకువెళ్ళి కొంత లాకర్స్ ఎవరైతే ఉన్నాయో లాకర్స్ ను ఓపెన్ చేశారు. లాకర్స్ లో ఎలాంటి మెటీరియల్స్ ఉంది, ఏమైనా గోల్డ్ ఉందా, ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయన్న దాన్ని కూడా వెరిఫై చేసి ఆమెను మళ్ళీ నివాసానికి తీసుకొచ్చారు. ఈ రోజు మాత్రం ఎక్కడికి కూడా తీసుకెళ్లలేదు. ఈ రోజు ఎస్విసి అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంబంధించినటువంటి కార్యాలయాలు, తన నివాసాలతో పాటు దిల్రాజ్ కూతురు అనిస్తారెడ్డి నివాసాలు కూడా సోదాలు వేశారు. అనిస్తారెడ్డి నిన్న అందుబాటులో లేకపోవడం, ఈ రోజు ఆమె విదేశాల నుంచి ఇక్కడికి రావడం, ఈ రోజు ఆమె సంబంధించినటువంటి డిజిటల్ లాకర్స్ సైతం ఈ రోజు ఓపెన్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఎంత మొత్తంలో ఈ రోజు సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసలు సోదాలకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా సోదాలు చేశారు, ఎంత మొత్తంలో ఇతను అటు ఆదాయ పన్ను ఎగ్గొట్టాడు, అన్ని వివరాలపై కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన సోదాలు ప్రస్తుతం కంటిన్యూగా మనం చూడొచ్చు. కేంద్ర బలగాల ఆధీనంలో, సిఆర్పిఎఫ్ బలగాల ఆధీనంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే స్కూల్కు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్స్ స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు వారి బ్యాగ్స్ సైతము వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే వారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత అటు అధికారులు, కేంద్ర బలగాలకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతిస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇంకా టాలీవుడ్లతో పాటు దర్శకుడు సుకుమార్ నివాసాల్లో కూడా ఈరోజు సోదాలు నిర్వహించడం అటు ఎందుకంటే పుష్ప 2 మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో తెరకెక్కినటువంటి పుష్ప 2 చిత్రంలో భారీ ఎత్తున బడ్జెట్ 500 కోట్ల మేరకు బడ్జెట్ వెచ్చించి ఆ చిత్రాన్ని నిర్మించారు. అయితే ప్రాఫిట్ కూడా దాదాపు 2000 కోట్ల మేరకు ప్రాఫిట్ లాభాలు వచ్చినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. కాబట్టి అందులో కొంత షేర్స్ సుకుమార్ కూడా పెట్టినట్లు కొన్ని ఆరోపణలు వినడంతో సుకుమార్ ఇంట్లో కూడా ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.